S99 న్యూస్ కి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20% నుండి 42% పెంచాలని, గత 3 సంవత్సరాల ఫీజు బకాయిలు 4500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో కలెక్టరేట్ మండల ఆఫీసుల ముట్టడికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్ర సంఘం కోర్ కమిటీ సమావేశం అధ్యక్షులు ఎర్ర సత్యం అధ్యక్షతన సమావేశం విద్యానగర్లోని బీసీ భవన్లోని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కులగణన చేయటం లేదని, ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42% పెంచలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థలు 42% వెంటనే, స్థానిక సంస్థలు 42% వెంటనే, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి పెంచాలి చేపట్టాలి రాష్ట్రంలో కులగణన వెంటనే, చేపట్టాలి కులగణన వెంటనే చేపట్టాలి. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ 2 డిమాండ్లతోటి ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా, ఆఫీసులు ముట్టడించి ధర్నాలు చేయాలి, పీస్ఫుల్ ధర్నాలు చేయమని చెప్పి పిలిపిస్తున్నాం. ఇక బీసీ సంఘాలు, ఇతర కుల సంఘాలు, అందరి నాయకులను, విద్యార్థి సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మెమోరాండాలు ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. ఈరోజు ఉదయం ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. దీని లోపల ఉద్యమాన్ని పీస్ఫుల్గా జరపాలి. పిల్లలు ఆవేశంగా ఉన్నారు, అది ఆవేశం మంచిది కాదు. ఏ ఉద్యమమైన మనకు స్వతంత్రం వచ్చింది, పీస్ఫుల్గా వచ్చింది. ఈ ఉద్యమం కూడా మనకు కావాల్సిన డిమాండ్లు నెరవేరాలి. జనగణనలో కులగణన చేయాలి. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వాలి. అదేవిధంగా స్కాలర్షిప్లు పెంచాలి పెరిగిన ధరల ప్రకారం అని మనం ఈ ఉద్యమం దీర్ఘకాలం చేసే ఉద్యమం. నేను 50 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నాను. 1-2 వినాయకులు తప్ప అన్ని పీస్ఫుల్గా చేసినాం. ఒకటి 78లో సెప్టెంబర్ 27 నాడు 2000 మందితోటి అసెంబ్లీని ముట్టడించి తుక్కు వలగొట్టడం, అది ఒకటే ఉద్యమంగా. 1982 లోపల అదే బీసీ సంక్షేమ భవన్ను ముట్టడించి దాన్ని పిల్లలు వలగొట్టాను. నేను కంట్రోల్ చేసినా కాలేదు. ఇట్లా పిల్లల లోపల ఆవేశం ఎక్కువ ఉంటుంది. నాయకుడు కంట్రోల్ చేసి ఈ ఉద్యమం దీర్ఘకాలంగా ఇంకా బీసీల డిమాండ్లు చాలా ఉన్నాయి, ఎస్సీల డిమాండ్లు చాలా ఉన్నాయి. ఈ డిమాండ్లు నెరవేర్చాలంటే పీస్ఫుల్గా కావాలి. ప్రతి ఇంటికి ఎస్సీ ఎస్టీ బీసీల ప్రతి ఇంటికి 20 లక్షల రూపాయలు ఇచ్చేంత బడ్జెట్ కేంద్రం వద్ద రాష్ట్రం వద్ద ఉన్నాయి, కానీ ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల బడ్జెట్ మాఫీ చేశారు. ఎవరి సొమ్మని మాఫీ చేస్తున్నారు? ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఇది ప్రజల సొమ్ము. 16 లక్షల కోట్లు ఎంత మాఫీ చేస్తారు మీరు? కేంద్రం దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి ఆస్తులు ఉన్నాయి, సీజ్ చేయాలి, రికవరీ చేయాలి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో నేను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి తెలుస్తున్నా. గత 3 సంవత్సరాల ఫీజుల బకాయిలు పేర్కొన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ 3 వర్గాల యొక్క ఫీజుల బకాయిలు 7,000 8,000 లేదంతా 4,500 కోట్లు ఉన్నాయి. ఈ 4,500 కోట్ల బకాయిలను ఇంటర్, డిగ్రీ మొదట చెల్లించి, ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా చెల్లించి మొత్తం బకాయిలు 4,500 కోట్లు ఇస్తే బకాయిలన్నీ చెల్లు అవుతాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మెడిసిన్ చేసిన వాళ్ళు, అనేక ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కాలేజ్ యజమాన్యాలు ఫీజు కట్టేనా తీసుకోకండి, గవర్నమెంట్ వచ్చినాకన్నా తీసుకోకండి. గవర్నమెంట్ బకాయిలు ఇస్తే మేము సర్టిఫికెట్ ఇస్తామంటారు. వీళ్ళు కష్టపడి 5 ఏళ్ళు చదివితే వాళ్ళ సర్టిఫికెట్ రాకపోతే వాళ్ళ చదువుకున్న ఉపయోగం ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి దాని బకాయిలు చెల్లించకుండా, ఫీజులు ఇవ్వకుండా, పేద కులాలు చదువుకోకుండా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చదువుకోకుండా కుట్రలు చేయడం తగదు.
అనేక మందికి ప్రాధాన్యత లేని విషయాల్లో కూడా బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. విద్య అనేది చాలా పెద్దది, ప్రాధాన్యత కలిగిన పేద కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటేనే ఆ కుటుంబాల గౌరవం పెరుగుతుంది, ఆ కులాల యొక్క గౌరవం పెరుగుతుంది, ఆ కులాల అభివృద్ధి చెందుతాయి. ఫీజులు ఇవ్వడానికి డబ్బులు లేవు. మీకు 1,000 కోట్ల రూపాయలు ఐటీ కంపెనీ నుంచి ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వం మాత్రం ఇవ్వకుండా పెట్టడం అనేది పేద కులాలను, ఎస్సీ ఎస్టీ బీసీలను చదువుకోకుండా చేసే కుట్రలో భాగమని చెప్పి మేము భావిస్తున్నాం.